నన్ను ఇక్కడికి శ్రీనివాసన్న గారు తెలంగాణ ఉద్యమాల ఫోరం నుంచి ఆహ్వానించినారు. వాళ్ళని ఆహ్వానించకపోయినా సరే వస్తాను. ఎందుకంటే ఉద్యమకారుల బిడ్డను, ఉద్యమాలు నడిపిన, ఉద్యమాలకు రథసారథైన బిడ్డను, ఉద్యమాల స్ఫూర్తిలో మేము పుట్టాము, ఉద్యమాలలో మేము కూడా భాగమయ్యాము. కుటుంబం అంతా అందరూ ఉద్యమాలు అనగానే స్త్రీలను కన్సిడర్ చేయరు. అంటే ఇంట్లోండి ఒక తండ్రిని, ఒక తమ్ముడిని పంపించి మన వెనకాలండి కష్టపడ్డ కూడా స్త్రీలే ఉంది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న శాంతి యాత్ర చేసినప్పుడు నెల రోజులు నాన్నతో పాటు నేను ఆ ఉద్యమ స్ఫూర్తి కాబట్టి తప్పకుండా ఉద్యమాలకు సపోర్ట్ చేయడానికి, ఉద్యమకారులతో నేను కూడా ఉంటా అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే మన నేను కాంగ్రెస్ పార్టీలో గద్దరన్న చనిపోయిన తర్వాత నా కాంగ్రెస్ పార్టీ గద్దరన్న గౌరవిస్తూ ఆయనని మర్చిపోవడం, ప్రజలు మర్చిపోదు, ఆయన ఉద్యమ రూపాన్ని మర్చిపోదు, ఆయన ఇచ్చిన శక్తిని మర్చిపోదని ఆయనను గుర్తుండాలి, ప్రజలకు గుర్తుండాలి. ఆయన త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన పాటను పోసింది కాబట్టి అది గుర్తుండాలని ఆయన జ్ఞాపకార్థం నాకు సీట్ ఇవ్వడం జరిగితే నేను కంటోన్మెంట్ నుంచి నిలబడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాబట్టి నేను మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఉద్యమాలు మన ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ డిమాండ్స్ అన్ని ఒక సిస్టమేటిక్ వేగా, ఎందుకంటే అందరూ ఉద్యమకారులు అంటున్నారు. నిజమైన ఉద్యమకారులు ఎవరు? అందరూ తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉద్యమకారులే, తప్పనట్లేదు. తెలంగాణలో ప్రతి గడప ఉద్యమాల గడపనే. కానీ దాంట్లో నిజంగా తమ జీవితాలను త్యాగం, ఉద్యోగాలు వదులుకొని, కుటుంబాలను వదులుకొని, కుటుంబం చెల్లాచెదులు అయిపోయి, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, ఏమి లేకుండా రోడ్ల మీద ఉన్న వాళ్ళకు తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళకు, ఎందుకంటే ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు. తమ నిజమైన నాయకులు ఎవరైతే ఉద్యమాన్ని ముందుకు నడిపి తమ కుటుంబాలను త్యాగం చేసి ఏమి లేకుండా వాళ్ళకు ఊరా మళ్ళీ తెలంగాణ ఉద్యమాల ఫారం త్రూ జేఏసీ ఫామ్ చేసి అక్కడ నుంచి అది మరో ఊళ్ళో మనకు తెలుసు ఎవరు యాక్టింగ్ చేసారు, ఎవరు నిజంగా ఉద్యమాలు చేశారు. యాక్టింగ్ కూడా అన్నారు అనుకోండి. కానీ వాళ్ళని మనం డిస్టర్బ్ చేసుకొని వాళ్ళకి సరైన న్యాయం జరగాలని ఒక నివేదన చేశాను. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గద్దరన్నకు ఆయన బిడ్డకే ఒక అవకాశం ఇచ్చిందంటే, నాకు ఇచ్చింది అంటే ఆ తెలంగాణ ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డకి అవకాశం ఇచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను. సో అందుకే నేను ఈరోజు వచ్చి పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, రేవంత్ అన్న మన సీఎం ఆధ్వర్యం తరఫున నేను ఇక్కడ మీతో ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను. వాళ్ళ డిమాండ్స్ అన్ని తీసుకుని నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్లోని ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కానీ, ముందుగా ఏ ఉద్యమాలైనా, ఏ పోరాటమైనా కానీ మా నల్గొండ జిల్లా మట్టి నుంచే పుట్టుతుందనమాట. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమ్మరయ్య, అదేవిధంగా మదిదశ ఉద్యమ తొలి అమరుడు కూడా శ్రీకాంతాచారి. అది మా నల్గొండ నుండే ఈ తొలి అమరుడు జరగడం జరిగింది. తెలంగాణ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటం అయితే, తెలంగాణ మదిదశ పోరాటం అయితే, పోరాటానికి ముందు నడిచేది మా నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా మట్టిలోనే ఉంది పోరాట తత్వం, ఈ మట్టిలోనే ఉన్న ఈ పోరాట విప్లవజాలు. ఆ అమరులను తెలుసుకుంటూ అమరులారా వందనం, పాదాలకు మా త్యాగదనులారా, మరచిపోము మెనుకో మా త్యాగదనులారా, మరచిపోము మెనుకో తెల్ల గుడి గడతం, పోరు దండం పెడతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం,
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించాలి. అదేవిధంగా ఉద్యమకారులను, ఉద్యమ కళాకారులను గుర్తించాలి. మొట్టమొదటిగా మా నల్గొండ జిల్లా నుంచి ఏదైనా పోరాటం కొనసాగుతుంది. దేనికైనా మా నల్గొండ జిల్లా నుంచి ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఆనాడు తొలి దశ ఉద్యమం కూడా దొడ్డి కొమరయ్య, తొలి అమరుడు కూడా దొడ్డి కొమరయ్య నల్గొండ జిల్లా వాసి. అదేవిధంగా మరి మలి దశ ఉద్యమంలో కూడా మా నల్గొండ జిల్లా వాసి శ్రీకాంతాచారి అసలు వాయడం జరిగింది. ఆ అమరవీరులను తలుచుకుంటూ వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పదాలకు మా త్యాగదనులారా మరిసిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరిసిపోము మిమ్ము, గుండెల్లా గుడి గడతం పోరు దండం పెడతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్ర దోపిడీ చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం, విద్యార్థి అమరులారా పెడతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా వాళ్ళ కిషోరాలు యాడుండ్రో, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. విద్యార్థి అమరులకు జంగు సైరను దిన్రో జేలులో మాయన్నను జంగుకు
జనం మేలు కలుపుతాం తెలంగాణ తెచ్చడం మేలు కలుపుతాం తెలంగాణ తెచ్చడం ప్రజా కళాకారులం తెలంగాణ బిడ్డలం ప్రజా కళాకారులం తెలంగాణ బిడ్డలం మనదే మా ఆయుధం మనతో మేలు కలుపుతాం జై తెలంగాణ జై తెలంగాణ. ఎన్నో అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి 10 ఏళ్ళ తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యమకారులే కానీ ఏమాత్రం ఈనాడు కొత్త ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు ఉద్యమకారులు ఆదుకుంటామని చెప్పి ఉద్యమాలంతా కూడా ఏకగ్రహించి ఈనాడు కొత్త ప్రభుత్వానికి చేతులిచ్చాం. కానీ ఇప్పటిదాకా కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ నెరవేరట్లేదు. ఖచ్చితంగా సభను చూసి అయినా కూడా మీరు కనింపు కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజాకారులుగా మా ఉద్యమానికి వచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. కానీ నాట్ డిమాండ్ నాట్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఓన్లీ దట్ సార్. ఇప్పుడు ఇచ్చారా రేపు వచ్చారా వచ్చారు వచ్చారు ఈరోజు చెప్పిన ఆరోగ్యం బాగాలేదు అవునా నిజంగా ఆరోగ్యం బాగాలేదు యజ్బరండి కదా 65 65 70 ఉంటాడు ఆయన అంతే 65 అంతే మనకి ఇంటర్వ్యూస్ హైలైట్ అవుతుంది కొంచెం 2 మాటలు నా పేరు ప్రభు గుప్తా. నేను హైదరాబాద్ అంటే నేను కంటోన్మెంట్ ప్రాంతం నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాదు. నేను ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 2001లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొట్టమొదటిగా ఒక గుప్తా అంటే ఒక వైశ్య జాతి నుంచి నేను జెండా పట్టిన వ్యక్తి. మా కుటుంబం మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. 2001లో కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోనే ఆ రోజు ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ నేను ఒక కంటోన్మెంట్లో వార్డు అధ్యక్షుడిగా, కంటోన్మెంట్ కన్వీనర్గా, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా, ఖమ్మంలో ఎన్నో మండలాల ఇన్ఛార్జిగా 2001 నుంచి 2014 వరకు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు 100 కంటే ఎక్కువసార్లు మేమంతా జైలు పాలైపోయేసి అరెస్ట్ అయ్యి 8 నెలలు కూడా జైలు జీవితం గడిపిన మా ఒక చరిత్ర. ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఒక్కటి మా యొక్క వ్యాపారాలు కానీ మాతో పాటు పనిచేసిన వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళందరూ కూడా వదులుకొని లక్షలాది రూపాయలు దగ్గర 2.5 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టుకొని ఒక ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మనం కాస్త కూస్తూ మన సమాజంలో తెలిసిన వాళ్ళు కూడా ముందుకు రాకపోతే ఎట్లా అని చెప్పేసి మా నాన్న చెప్పేవాడు. మేము 9 మంది బ్రదర్స్, ఒక్కడి ప్రభుత్వ ఉద్యోగం లేదు. మేము కూడా చదువుకున్నాం బికాజ్ ఆఫ్ ఐఎమ్ ఫార్వర్డ్ క్లాస్. ఆ రోజు ఎప్పుడైతే లేదా మేము 69 ఉద్యమంలో పాల్గొన్నాం. అంతకుముందు నిజాం ప్రభుత్వంలో మా ఫాదర్ లేదా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన తెలంగాణ సాధించుకునే వ్యక్తి అతను మళ్ళీ మాకు పనిచేసే అవకాశం దొరికింది. ఆ విధంగా 2014 వరకు మా కంటోన్మెంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కరుడుగట్టిన ఉద్యమకారులు. ఇతను ఎక్స్ సర్వీస్ మ్యాన్, పోతున్న అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడు. మేము కూడా ఎన్నోసార్లు ఆటుపోట్లకి ఆఖరికి చివరికి లేదా నా చెయ్యి కూడా ఒకసారి వైఎస్ఆర్ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మా ప్రాంతం నుంచి సిరిసిల్ల వెళ్తుంటే కూడా మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ, యూ షుడ్ నాట్ బి ఎంటర్ ఇన్ ద కంటోన్మెంట్ బికాస్ ఆఫ్ యువర్ అదర్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ. అక్కడ నుంచి నువ్వు అధ్యక్షురాలు నా ప్రాంతం నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెట్ జై తెలంగాణ అంటే పోలీస్తారని చెప్పి ఒక లెటర్ రాసి వార్నింగ్ ఇచ్చాను. అయినా ముందుగా పోతే 2012లో ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు 100 మంది పోలీసులు ఇచ్చేసి ఆమెను పంపిస్తే ఆమె చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇదే వైఎస్ విజయమని మేము అల్వాల ప్రాంతంలో అడ్డుకున్నప్పుడు ఆ రోజు మాతో పాటున్న 15 మందికి తలలు పగిలిపోయాయి.
ఎంతో మందికి అయింది. ఆ రోజు అదే రోజు వాళ్ళు చేసిన లాఠా చార్జీలు నా చేయి కూడా విరిగిపోయింది. ఈ రోజు కూడా నా లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు. అంటే ఆ విధంగా కరుడు కట్టిన ఒక ఉద్యమకారులుగా మా కంటోన్మెంట్ ప్రాంతం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి మేమందరూ తెలంగాణ సాధించుకోవడం ఎంతో కష్టపడి పనిచేశాము. అయినా ఆ రోజు పాలకులు ఎవరైతే లేదా సుష్ట వాగ్దానాలు చేశారో తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి 5 ఏళ్ళు అభివృద్ధి పేరు మీద రెండో 5 ఏళ్ళు మాకేదో చేస్తాడని చెప్పేసి ఎన్నో ఎదురు చూసాం. అయినా నాకు కాదు, నాకంటే లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనీసం వాళ్ళు బతుకున్నారా చచ్చారా ఒక రికార్డ్ అన్నది కూడా గత ప్రభుత్వాలు మెయింటైన్ చేయలేదు. అధికారం పార్టీల పనిచేయని వాళ్ళు తెలంగాణ ద్రోహులంతా అసెంబ్లీలో ఉన్నారు. తెలంగాణ ద్రోహులంతా కౌన్సిలర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. తెలంగాణ గురించి నేను ఎన్నోసార్లు కేసీఆర్కి లెటర్ రాశాను. నేను ఒక హరీష్ రావు అభిమానిని, కేటీఆర్ అభిమానులు అంటే పెద్ద పెద్ద పోస్టులు దొబ్బారు. మాకు ఒక వైశ్య జాతిలో పుట్టిన వ్యక్తిని నేను కేసీఆర్ చెప్పాను, అయ్యా ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కడుతున్నావే, అసెంబ్లీ సెగ్మెంట్కి 100 మంది కంటే ఎక్కువ నిజమైన ఉద్యమకారులు ఉన్నారు. మా దగ్గర ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 నుంచి 12,000 మంది కంటే ఎక్కువ నిజమైన ఉద్యమకారులు వెళ్ళరు. నువ్వు కట్టే 2 లక్షల బెడ్రూమ్లలో డబుల్ బెడ్రూమ్లలో ఈ ఉద్యమకారులకి పదవులు అందరికీ ఇవ్వరు. సర్పంచులు అందరు గారు, ఎంపీటీసీలు గారు, జెడ్పీటీసీలు గారు, ఎమ్మెల్యేలు గారు, కౌన్సిలర్ గారు. అలాంటి వాళ్ళకందరూ కూడా మీ పార్టీ తరఫున ఒక డబుల్ బెడ్రూము నెలకు 10,000 రూపాయలు వాళ్ళు జీవన భృతి, ఒక హెల్త్ కార్డు ఇవ్వమని చెప్పేసి 8 లెటర్స్ రావడం జరిగింది. అయినా కేసీఆర్లో చలనం రాలేదు. అడగని వాళ్ళకి ఏదోతో చేశాడు. కానీ తనతో పాటు పనిచేసిన ఉద్యమకాలకు రావద్దు, పేరంతా నాకే రావని ఒక స్వార్థం అనేది వచ్చింది. ఆ సందర్భంగా గత 5-6 సంవత్సరాల కింద ఉద్యమకాల తరపున ఫోరం తరపున మన చీమ శ్రీనివాస్ సార్ గారు కూడా మా అందరిని సంప్రదించడం జరిగింది. మా అరుణ్ యాదవ్ కానీ, శివన్న కానీ, మా అన్న కానీ, మా లక్ష్మీకాంత్ అన్న కానీ వీళ్ళందరూ కూడా లేదా వచ్చేసి అన్న ఉద్యమకాలకు మనం ఆ రోజు తెలంగాణ గురించి సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమకాలకు మనం ఏమని చెయ్యాలి బతుకున్నప్పుడు అంటే తప్పనిసరిగా సార్ మీరు ఎట్లా చెప్తారు చేస్తారని చెప్పాను. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అన్ని కార్యక్రమంలో పాల్గొంటూ దాంట్లో భాగంగా 2023లో అన్ని పార్టీలతో సంప్రదించి అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్ళి అయ్యా ఎలక్షన్ సందర్భం ఎవరు సుష్ట వాగ్దానం చేయకూడదు, ఎవరైతే లేదా వాగ్దానం చేస్తారో తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని చెప్పి అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇదే సీమ శ్రీనివాస్ సార్ అన్నకి ఎవరైనా వస్తారు ఫీమేల్ అయితే బెస్ట్, ఫీమేల్ అంటేనే బెస్ట్. అయితే మనం సబ్స్క్రైబ్స్ 20,000 30 ఉన్న వాళ్ళకి 5,000 తెలియదు. 2 5 10,000 ఇప్పిస్తారు. 20,000 ఉన్న వాళ్ళకు కారు డీజిల్ మెయింటెనెన్స్ సార్ 5,000 ఇప్పించారు. రేపు వస్తా, కారు తీసుకొని వస్తా, కారు పట్టుకొస్తా. దాన్ని కదిలేకండి, కింద తీసుకోండి, పూలు కింద తీసుకోండి. చాలా బాలాపూర్ లడ్డు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాము. నిరంజన్ రెడ్డియా? శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డు తీసుకున్నాను. ఏ రోజు ఇంటర్వ్యూ? బాలాపూర్ పొద్దున ఎన్ని గంటలకు? 6 గంటల అదొకటి. లేకపోతే గడ్డం నాగేశ్వరి ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ ఆయన ఉన్నారు. అర్థం ఉంటుందా గ్రీన్ ప్లాజా, ఇది బేగం పెట్టి అక్కడ. సరే సరే, మీ నెంబర్ మన కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. కెమెరామెన్ ఉన్నాడు, టూ కెమెరాస్ ఉంటాయి కదా, 2 కెమెరాలు ఉన్నాయి. అదే 2 కెమెరా.
ప్రామాణిక ఉద్యమకారుణ్ణి. నేను తెలంగాణ తెలంగాణ ప్రకటనను ఎందుకు తీసుకున్న తర్వాత నుండి తెలంగాణ వచ్చేదాకా 4.5 సంవత్సరాలు గడ్డం మీసాలు తీయకుండా పెంచుకొని తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆ క్రమంలో తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కడివెండిలో నా ఎంట్రుకలను తీసి బందగి స్తూపం కాడ నివాళులు అర్పించి ఆ రోజు తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కేశవపురం మండలం లోపల తెలంగాణ ఉద్యమకారులందరినీ సమీకరించి వాళ్ళందరికీ ఒక నాయకులు ఉండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ ప్రకటించిన ప్రతి హక్కు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు అందజేయాలి. లేకుంటే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి పెడచెవిన పెట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గట్టి పడుతుంది. తక్షణం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ యొక్క వాళ్ళ కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందనే విశ్వసిస్తూ ఉన్నాం. చెయ్యని నాడు గత ప్రభుత్వానికి ఏదైతే శాస్తి జరిగిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే శాస్తి జరుగుతుందని మేము ఖచ్చితంగా ఆ పాటను ఉపయోగిస్తాం. ఆమెకి ఇస్తాను. ఆమెకి నేను వీడియో ఇస్తున్నా. నేను ఒక పని చేస్తున్నా. మేడం వెనుక పోతా. మేడం గారు అయిపోయిందా? థ్యాంక్ యూ. ఏందా మీరు పడేస్తారు? తీసినాను. మా విలేజ్ సిరిపుర గ్రామం, మండలం రామంపేట, యాదాద్రి భువనగిరి జిల్లా. 2001 నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాను. అలాగే మా సిరిపుర విలేజ్లో 16 మంది జైలు జీవితం గడిపినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఉన్నారు. అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే. అలా బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఈరోజు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా 250 గజాలు ప్రజాపాలనలో పెట్టారు. అది తక్షణమే అమలు చేసి జిల్లాల వారీగా, మండలాల వారీగా, అలాగే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ పక్కన 100 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాలతో పాటు 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టియాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క ఉద్యమకారునికి గౌరవ వేతనం 25,000 రూపాయలు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇవ్వాలి. గుర్తింపు కార్డు ఇవ్వాలి. అలాగే హెల్త్ పాలసీ తీసుకురావాలి. ప్రతి ఒక్క ఉద్యమకారునికి
విద్య వైద్యము తదుపరి బెనిఫిట్స్ ఉద్యమకారులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అనుచిత మొండి వైఖరి విధానం వల్ల ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. తక్షణమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవించినందుకు మేము ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ 250 గజాలతో పాటు 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టించి గౌరవ వేతనం 25,000 రూపాయలు, బస్ పాసు, రైలు పాసు, ఫ్లైట్ అన్ని విధాలుగా ఫ్రీడమ్ ఫైటర్కి ఏ విధంగా ఇస్తుందో, స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా బెనిఫిట్స్ చెందుతుందో అదే ఉద్యమకారులకు. నర్సంపేట ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట కాన్స్టిట్యున్సీకి వచ్చాము. మేము ఈ మీటింగ్కి వచ్చిన కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా ఆత్మీయ పలకరింపు. సన్మానాలు అనేటి మాకు కొత్త కాదు, సన్మానాల మీద మాకు మక్కువ కూడా లేదు. ఎందుకంటే ఉద్యమము అనేది ఉద్యమాలు చేసిన వాళ్ళకు సన్మానాలు అవి అనేవి అవసరం లేదండి. ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉండి కూడా నేను ఉద్యమం చేయగలను, ఇక్కడ ఉండి కూడా చేయగలుగుతా. ఒకప్పుడు శ్రీకాంతాచారి కంటే ముందు చనిపోవాల్సిన వ్యక్తి దార్ల రమాదేవి వరంగల్ జిల్లాల నర్సంపేట గడ్డ మీద తెలంగాణను గర్జించిన వ్యక్తి దార్ల రమాదేవి. మీరు అప్పటి రికార్డు కూడా తీసి చూస్తే వెళ్తుంది. దేవుడు నాకు నీతోటి ఇంకా ఉద్యమకాలకు పనున్నదో లేకపోతే ఇంకా వ్యవస్థకు పనున్నదో అని నన్ను బ్రతికించిండు దేవుడు. అందుకే ఇవాళ నేను ఇంతమందిని నేను కలుసుకోగలిగిన నేను. కానీ ఈరోజు ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఆ విషయాన్ని మీరు వెంటనే తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఉద్యమకారులు అందరూ కూడా ఉద్యమకారులు సంతోషిస్తారు. ఉద్యమకారులతో పాటు వాళ్ళ కుటుంబాలు సంతోషిస్తాయి, వాళ్ళతో పాటు పక్క రాష్ట్రాలు కూడా సంతోషిస్తాయి. వాళ్ళని ఆదర్శంగా జార్ఖండ్ రాష్ట్రం మీరు చూశారు. జార్ఖండ్ రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడితే అక్కడనైతే ఎట్లయితే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారో, అక్కడ వాళ్ళకి ఎట్లయితే గుర్తింపు ఉన్నదో అనేది ఇప్పుడు మేము ఎట్లా మాట్లాడతామో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎట్లా చేసిండు అనేది పక్క రాష్ట్రాలు మాట్లాడుతారు. దాన్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఉద్యమకారులు అందరూ కూడా సంతోషిస్తారు, మీకు కృతజ్ఞతగా ఉంటారు అనేది మేము చెప్తున్నాం. లేదు మేము ఇట్లనే దీన్ని పొడిగిస్తాము, ఉద్యమకారులను మర్చిపోతాము అని అంటే మాకు ఉద్యమాలు కొత్త కాదు. మళ్ళీ నర్సంపేట నుండే మేము పోరాటం మొదలు పెడతాం, ఉద్రిక్తం చేద్దాం, కార్యాచరణ ప్రకటిస్తాం. అప్పుడైతే మిలియన్ మార్చు, సాగరహారం ఏదైతే చేసినామో, వంట మార్పులు ఏదైతే చేసినామో ఆ దశగా చేస్తాం మేము. మీరు ఉద్యమకారులకు చెప్పకనే చెప్పిళ్ళు, మీ దగ్గరికి వచ్చి ఎవరు అడగలేదు, మీరు పెడతా అన్నారు, పెట్టిళ్ళు. దాన్ని మీరు మీ మాట నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఉద్యమాల అడ్డ వరంగల్ గడ్డ, ఉద్యమకారుల అడ్డ వరంగల్ గడ్డ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు నెరవేరిస్తే కనుక వాళ్ళు ఉద్యమకారులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము ఎందుకు బలంగా మాట్లాడుతున్నామో ఈరోజు అని అంటే 2001 నుండి 2014 వరకు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కూడా తెలంగాణ అనేది సిద్ధిస్తే ఎంతో కొంత పేదవాళ్ళకు కావచ్చు, తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళకు కావచ్చు, ఏదో ఒక రకంగా మేలనే జరుగుతుందన్న ఉద్దేశంగా మేము చేసినాం. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉద్యమకారులకు ఎలాంటి ఫలితం అనేది జరగలేదు, న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వాలు వీళ్ళు 6 గ్యారంటీలల్లో మేనిఫెస్టోల పెట్టిలు కాబట్టి, అంటే ఉద్యమకారుల ఆప్షన్ అనేది పెట్టిలు కాబట్టి వీళ్ళు దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఉద్యమకారులు చాలా సంతోషిస్తారు. మేము డిమాండ్ అనేది ఎందుకు అంటున్నామంటే ఇవాళ మా కష్టార్జితం, తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల కష్టార్జితం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు, అంటే చిన్న పిల్లల కానీ మొదలుకుంటే తొలి దశ ఉద్యమకారుల వరకు కూడా బ్రతుకునేల వరకు మొత్తం అందరూ కూడా ఉద్యమం అనేది చేసిళ్ళు. ఇవాళ మీరు చేస్తేనే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, కింద ఉన్న మంత్రులు కావచ్చు, రాష్ట్రం అనేది సిద్ధించింది కాబట్టి ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మేము కొంచెం అడుగుతున్నాం ఏంటి అంటే న్యాయంగా ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు వచ్చినా కూడా ఈ ఉద్యమకారులకు ప్రియారిటీ ఇవ్వండి, దయచేసి ప్రియారిటీ ఇవ్వండి. అందరికి ఎవరికి వారే చెప్పినా చెప్పకపోయినా రోడ్ల మీదకి వచ్చి ఉపవాసం ఉండి
పోలీసులతో తందుల తిని గుద్దుల తిని కేసుల పాలై అప్పుల పాలై జీవితాలను చిన్న భిన్నం చేసుకొని ఇంట్లో భార్య పిల్లలు కావచ్చు నాలాంటి వాళ్ళు భర్తను పిల్లలను కూడా పక్కన పెట్టుకొని ఉద్యమమే స్ఫూర్తి సత్తా వచ్చినాం బతుకున్నాం తెలంగాణ సిద్ధిస్తుందా లేదా తర్వాత చాలా పోరాటానికి ముందుకు పోవాలని పోయిన వ్యక్తులం కాబట్టికే ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరన్న విషయాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలా సంతోషిస్తాం. ఇంకా లేదు అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళం మాకు మళ్ళీ ఉద్యమం చేసిన పెద్ద పనేం కాదు, మాకు చేయడానికి కూడా మేము ముందుకు ఉంటాము. మీ మాట మీరు నిలబెట్టుకుంటే మీకు కృతజ్ఞతగా మేము ఉంటాము అనేది తెలియపరుస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇవాళ మా డిమాండ్స్ ఏంటి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నేను హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సదస్సు ఏదైతే ఈరోజు జరుగుతుందో హరియాణ కలవన్ హైదరాబాద్లో, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రావాలని విద్యార్థులు ఉద్యమకారులు దాదాపు 1200 మంది 1300 మంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో పోరాటాలు ఆగడం లేదు. అంటే మన రాష్ట్రము ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ వాళ్ళ బాధలు అదే విధంగా ఉన్నాయి, ఇప్పటికీ అదే బాధలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక జాతీయ SC/ST మేధావుల ఫోరం అధ్యక్షుడిగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల సమస్యలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలే కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వాళ్ళకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ హక్కులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధించి పెట్టాలని, మరి అవన్నీ కంప్లీట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇంకా తెలంగాణ వచ్చినాక కూడా పోరాటం చేయడం అంటే నిజంగా చాలా దుఃఖం అనిపిస్తూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆశలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే నా హక్కులు నేను పొందుకుంటాను, నాకు సంభవిస్తాయి, నాకు అన్ని కల్పిస్తారు ప్రభుత్వం అనుకున్నారో వాటి అన్నిటిని కూడా నెరవేర్చవలసిన అవసరము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా దళితులు, బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఇప్పటి వరకు మేము ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మా పిల్లలను, మా భార్య పిల్లలను అందరినీ వదిలిపెట్టి రేగిం బాగులు ఎక్కడ పిలిపిస్తే అక్కడ మేము ఉద్యమంలో పాల్గొన్నాం, కేసుల పాలైనాం, జీవితాలన్నీ చితికిపోయినాయి, చిందర బందరమైనవి, బతుకు ఇప్పటి వరకు అందరికీ మేలు జరుగుతుంది. ఈ ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఏం పాపం చేసిందో అని తెలుసుకోవడానికి, అడగడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అభయం ఇచ్చింది. ఏంటంటే ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి 250 గజాల చదరపు గజాల భూమినిస్తాను అన్నాడు. అయితే ఇక్కడ సీనన్న గారు వారి నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి తెలుసుకుందామన్న ఉద్దేశంతో వచ్చాము. ఇలా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక చక్కదనమైన ముచ్చట మాకు చెప్పారు. కంపల్సరీ 250 గజాల స్థలం ఇస్తానని అన్నందుకు సంతోషపడుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉన్నామండి. ఇప్పుడు కొంత ధైర్యం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చిందే మేము, దానికోసం కష్టపడ్డదే మేము.
దాన్ని ఒక స్థాయికి తెచ్చింది మేము. ఇవాళ మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని అసలు కనుమరుగు చేసింది. అందుకే బాధతోని అసలు మాకు నచ్చకున్నా కూడా ఎందుకైనా మంచిది వద్దామని చెప్పి ఇవాళ వచ్చినాం. మేము అయినా కూడా ఇప్పటికి కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, కానీ అయినా బాధపడుతున్నాం. మేము ఇప్పటికీ చాలా బాధపడుతున్నాం. మహబూబాబాద్ జిల్లా కేసంద్రం మండలం నుండి ఉద్యమ కారుల జేఏసీ తరఫు నుండి రావడం జరిగింది. నా పేరు దండు శ్రీనివాస్. నేను పూర్వపు విద్యార్థి యోజన జేఏసీ కరీంనగర్ను. ఈరోజు విద్యార్థుల బలిదానం ఆధారంగా వచ్చినటువంటి తెలంగాణలో మాకు సముచిత స్థానం కల్పించలేదంటూ మా ఆవేదన ఈరోజు తెలియజెప్పుకోవడానికి రాజధాని నగర బొడ్డుకు రావడం జరిగింది. ఈరోజు మేము అమరవీరులను తలుచుకుంటూ నిత్యం వాళ్ళ పెట్టిన భిక్ష ద్వారానే ఈరోజు మేము భోజనం చేస్తున్నాం. వాళ్ళని తలుచుకుంటూ ఒక చిన్న పల్లవి ద్వారా వారికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ గడ్డ మీద ఒరిగిన మా బిడ్డలారా, 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 ఎర్ర పూల దండాలేస్తుమో మా వీరులారా, ఎర్ర పూల దండాలేస్తుమో మా వీరులారా, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా, తెలంగాణ గడ్డ మీద ఒరిగిన మా వీరులారా, 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 వంగినాటు వేసేటప్పుడు వరం మీద నడిచేటప్పుడు, 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 మోపులెత్తి మోసేటప్పుడు కొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు కొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు కొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు కొడవలెత్తి కోసేటప్పుడు, మా చిలకలల్ల మొలకలైతరా మా బిడ్డలారా, మలకలల్ల మలకలైతరా మా బిడ్డలారా, మాటలల్ల పదాలైతరా మా వీరులారా, ఆటలల్ల పదాలైతరా మా వీరులారా, తెలంగాణ గడ్డ మీద ఒరిగిన మా బిడ్డలారా, 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 ఎర్ర పూల దండాలేదుమో మా వీరులారా, ఎర్ర పూల దండాలేదుమో మా వీరులారా, ఎదల మిమ్ము దాచుకుందుమో మా శూరులారా, ఎదల మిమ్ము దాచుకుందుమో మా శూరులారా. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. సాధించాం సాధించాం తెలంగాణ సాధించాం. సాధించాం సాధించాం తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కోసం హైదరాబాద్ వచ్చాం. ఎన్నో లక్షలే ఖర్చు పెట్టి మేము లక్షలు స్కూల్స్ పెట్టి రోడ్డు మీద పడ్డాం. కానీ కేసీఆర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ప్రజాపాలన అప్లికేషన్లో కూడా ఉద్యమకారులకు ఒక 250 గజాలు ఇస్తున్నారు. మేము అసలు ఆశల కోసం ఉద్యమాలు చేయలే, కానీ గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి అదే కోపంతో ఆ ప్రభుత్వాన్ని మేము పతనం చేయడం జరిగింది ఉద్యమకారులు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఇస్తుందనే ఒక నమ్మకం ఉన్నది. నమ్మకం లేక ఒకళ్ళు ఇవ్వకుండా కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ యొక్క ఉద్యమకారులను మర్చిండు. అసలు వాళ్ళ కుటుంబానికి తిండి లేని యొక్క కేసీఆర్ కుటుంబం ఈరోజు వందల కోట్ల లక్షలకు ఎదిగి ఈరోజు తెలంగాణను అసలు ఉద్యమకారు. నా పేరు బండరాజేశ్వర గౌడ్, మాది పెద్దపల్లి జిల్లా ఎనిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామం వచ్చింది. నాటి నుంచి నేటి రాక ఎవరు వెళ్ళినా కానీ ఎక్కడేసిన కూడా అక్కడనే ఉంటుంది. ఎవరు వెళ్ళినా నాకు గద్దెలు ఎక్కినాక మళ్ళీ తర్వాత అట్లే మనిషి చెప్తారు ప్రజలు. మేము తెలంగాణ ఉద్యమంలో కార్యకర్తలు కట్టుకొని ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినవి సారి మళ్ళీ అన్ని రోజులు కూడా ఇంత ఉద్యమాలు చేసిన మా కళాకారులకు దూరం కూడా దొరికింది. అందుకే అందరూ ఒక్కటై కొట్లాడి తెలంగాణ వచ్చింది, ఆ ప్రాణాలిచ్చి తెచ్చుకున్నది మీకోసమేనా. తెలివి లేదని అనుకున్నావా, గొర్రెలమనుకున్నావా, నువ్వు చిల్లము కళ్ళము చేసితే ఊరుకుంటామా. చాలే సాకలి కుమ్మరి కమ్మరి గౌడ యాదవ ముదిరాజులు, మాలామాదిగా సింధుడక్కలి కోయా గోండు ఆదివాసులు నీ మోసము తెలుసుకున్నారు, అయ్యయ్యమంటున్నారు. నేను గద్దె దించరగా విడిచిపెట్టమని శపథం చేస్తా ఉన్నారు.
అందరూ ఒక్కటై కొట్లాడితే తెలంగాణ వచ్చింది, మా ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నది మీకోసమేనా. మిలియన్ మార్పు, వంట మార్పులు, సకల సమ్మెలు, కళాకారుల ఆటపాటలు, కన్న తల్లుల కడుపు కోతలు ఉత్తగానే రాలేదు, కొట్లాడితే వచ్చింది. సాలు అయ్యగారు నీ పాలన చాలయ్యో, అందరొక్కటై కొట్లాడితే తెలంగాణ వచ్చింది, మా ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నది మీకోసమేనా. హక్కులను అడిగితే అణిచివేసిరి, చెట్లు గుట్టల పాలు చేసిరి, భార్య పిల్లల ఇడిచిలిపోయి అడవిలో పోయి అమరైపోయిరి. నాటి నుంచి నేటి దాకా ఎవడైనా బతుకు మారలే. మరే అంత కష్టపడి ఈ మా కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు అన్నీ మీ జేఏసీలు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే అది ఎక్కడి పేదోడు అట్నే ఉన్నాడు. అందుకోసమే ప్రజాపాలన, ఇది ప్రజలు మెచ్చే పాలన. అన్నగారిది రేవంత్ అన్న ఎక్కడున్నా కానీ మా తెలంగాణ ఉద్యమకారుల పట్ల దయ ఉంచి మాకు ఏదో విధంగా మాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు పల్లె రాజేశ్వర గౌడు, అది సుల్తాన్పూర్. ఈ ప్రభుత్వం మేలు చేస్తున్నదని మేము వచ్చారైతే విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఏం టీఆర్ఎస్ చేసింది అయితే శూన్యమే. నాకు తెలిసినంత వరకే అది ఎంతో ఎవరికో కానీ మాకు చేసింది అయితే శూన్యం, ఏం లేదు. ఈ ప్రభుత్వం అయితే ఓకే. ఇంతమంది వచ్చినాము, తెలంగాణ నమ్మకంతో వచ్చినాము. దయ ఉంచి మాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలి మా తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకు. మేము నమ్ముకొని కాలు గజలు కట్టుకొని 10 జిల్లాల వ్యాప్తంగా తిరిగినాము. అందుకొరకు మీరు ఇచ్చే బాధ్యత మీది, అడిగే బాధ్యత మాది. మరి very happy to see the people here gathering from all over the state. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది రావడం ఫస్ట్ టైం. నేను 10 years తర్వాత ఇంకా తెలంగాణ ఉందని అంటే నేను వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు నమ్మలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కానీ అది ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడ చేస్తుంది. అందరు కలిసి ఇక్కడికి రావడం, దీన్ని మన ఉద్యమకారుల దినోత్సవంగా చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా ఈ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి. అది ప్రతి ఒక్క వాగ్దానం ఇచ్చింది, అది 100% చేసేటట్టు చేయాలి. లేకపోతే ఉద్యమకారులతోనే ఇది తెలంగాణ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ నుంచి ఉన్నా కానీ మన సపరేట్ తెలంగాణ అయింది అని అంటే దట్స్ డ్యూ టు అవర్ ఉద్యమకారులు. మాది పెద్దపల్లి జిల్లా అండి. మేము 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా అసలు తెలంగాణ ఉద్యమకారులు ఏంది, అసలు తెలంగాణ లేదు వాస్తవంగా చెప్పాలంటే. మేము ఎంతో కష్టపడి రోజు కూలివారిగా ఎంతోమందిని తీసుకొచ్చి ఉద్యమం లోపల మేము ఉద్యమాన్ని చేపట్టాం. గత 14 సంవత్సరాలు మాకు ఎంతో నష్టపోయారు ఉద్యమకారులు. వాళ్ళని అందరినీ పక్కకు పెట్టి విపరీతమైన పథకాలు పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు మరి చాలా మోసం చేసిందండి. అతనికి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు పక్క పెట్టవలసి వచ్చిందో అసలు అర్థం కాలేదు. తెచ్చింది మేము, కొట్లాడింది మేము. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారులే చేస్తుంది అనే నమ్మకం మాకు ఉన్నది. తను హామీ ఇచ్చారు. మేము అడగకముందే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు లేదు, తెలంగాణ లేదు తనే అన్నారు. ఉద్యమకారులను 100% మేము ఆదుకుంటాము, వాళ్ళకు పెన్షన్ ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తాము అని వాగ్దానం చేశారు. వారు చేస్తారు అని మాకు చాలా నమ్మకం ఉన్నది. కానీ కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ ఉద్యమకారులను మాత్రం నిండా ముంచిండు. తెలంగాణ ద్రోహులను ముందు తీసుకొచ్చిండు కానీ తెలంగాణ ఉద్యమకారులను మాత్రం పక్కకు పెట్టిండు. ఇది కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని మేము అనుకుంటున్నాం. దీని విషయం గమనించుకోవాలి. జై తెలంగాణ. నా పేరు కళాధర్ రెడ్డి, మాది పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాల్ మంతెన్. ఈరోజు ముఖ్యంగా ఉద్యమకారుల యొక్క పునాదుల మీద గద్దెనెక్కినటువంటి
ఉద్యమకారులు లేకుండా తెలంగాణ తెలియదు. ఉద్యమకారులు తెలంగాణ తెచ్చుకుంటే గద్దెనెక్కిన కేసీఆర్ ఉద్యమకారులను మలిసి సమైక్యవాదులకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఉద్యమకారులను గుర్తించకుండా ఈ ఉద్యమకారులను రోడ్డు మీదకి వదిలేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమకారులు తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నారో ఉద్యమాలు చేసి నువ్వు చేసింది ఏం లేదప్పుడు ఈరోజు కనీసము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్న ఉద్యమాలు 2001 నుండి మేము ఉద్యమాలు చేసినాం. రాస్తారు ఒక రైలు అన్నీ చేసినాం. 3 సంవత్సరాల నుండి ఫోరం పెట్టి 6 సంవత్సరాల ఆవిర్భావం కదండి. ఫోరం పెట్టారు కదా, ఫోరం పెట్టిందని ఈరోజు ఘన సన్మానం ఉద్యమకారులకు చేస్తామంటే 33 జిల్లాల ఉద్యమకారులు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. నా పేరు ఠాకూర్. నమస్తే. ఫస్ట్ ఫోన్ తీసుకోండి. నమస్తే. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి. మనం ఒక పాట పాడి మేడం. ఈరోజు ఉద్యమకారుల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించినందుకు చాలా సంతోషం. ఈరోజు సెలబ్రేషన్స్ చాలామంది జిల్లాలలో హైదరాబాద్ నుంచి కాకుండా మొత్తం రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి మీటింగ్ చాలా సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఈ విధంగానే ప్రభుత్వం ప్రకటించినట్టు వాళ్ళకు ఉద్యమకారులకు ఏదైతే ప్రకటించారో మేనిఫెస్టోలో ఉన్న విధంగా 250 గజాల ఇల్లు, ల్యాండ్ అవన్నీ చేసి అభివృద్ధి చేయాలి. ఇంకా కొంచెం వేరే ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించి బయటికి రావట్లేదు వాళ్ళు. ఇది యాక్చువల్లీ వాళ్ళ లిస్ట్ ప్రకారం ఉన్న దీన్ని కాకుండా ఇంకా ఉన్నారు. ఎందుకంటే యాజ్ ఎ పర్సనల్ మా మామయ్యనే, మా పిల్లనిచ్చిన మామయ్య కూడా ఈజ్ ఉద్యమకారుడు. ఫస్ట్ చనిపోయింది శ్రీకాంత్ కన్నా ముందు ఫస్ట్ కేసీఆర్ మీటింగ్ రోజే సన్ స్ట్రోక్లో చనిపోయారు. ఇటువంటి అంటే సింపుల్గా చెప్తున్నా, ఇటువంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాళ్ళు. వాళ్ళందరినీ గుర్తించి దయచేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీస్కి న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే ఉద్యమకారులు లేదే మనకు తెలంగాణ రాలేదు. దాని గురించి ఇదంతా చేసి ప్రభుత్వం కూడా చాలా ముందుకొచ్చి కోదండరామ్ గారిని కూడా నేను స్పెషల్గా ఆయన ఉద్యమకారుడు కాబట్టి ఈ లిస్ట్ వీళ్ళు ప్రభుత్వం చేయలేరు కాబట్టి యాజ్ ఎ ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి స్పెషల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఐఎమ్ ఆర్టీఏ కన్వీనర్ని హైదరాబాద్ జోన్. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ మొత్తం టోటల్ జోన్కి నేను కన్వీనర్. ఇది చాలా సంతోషం ఉద్యమకారుల సభ జరుపుకోవడం. ఇదనే ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఉద్యమకారులది వాళ్ళ డిమాండ్స్ అండ్ నీడ్స్ అది ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు ఏంటి తెలంగాణ. సో ఈ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఒక్క నలుమూలల నుంచి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వెరీ హ్యాపీ. హాల్ నిండి బయట కూడా చాలామంది జనాలు ఉన్నారు. అంటే దట్ షోస్ అవర్ ఎంత ఇది ఉంది. ఒక గవర్నమెంట్ ఫామ్ అయినా రెండో గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంకా తెలంగాణ గురించి పట్టించుకొని ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనేసి ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నాను, కానీ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఇంతమంది రావడం చాలా గొప్పతనం. వెరీ థ్యాంక్ యూ. 이거 제리스가 많은 저 이거 제리스가 많은
చెప్పండి సార్, జై తెలంగాణ చెప్పండి సార్. స్లోగన్స్ ఏంటి సార్? స్లోగన్ జై తెలంగాణ ఏంటి? జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమ శుభాభివందనాలు. ఈరోజు హరిహర కళాభవన్లో ఉద్యమకారులందరికీ కూడా ఈ యొక్క సన్మానం జరుగుతున్నది. ఇది చాలా సంతోషకరమైన పరిమాణం. ఎందుకంటే మేము 20 ఏళ్ళ నుంచి మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి చాలా కష్టపడి ఉద్యోగాలు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి మేమంతా కూడా తెలంగాణ కోసము గత ప్రభుత్వం వాళ్ళతో మేము కృషి చేసినాము. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం మమ్మల్ని ఏమీ కూడా పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా అన్ని విధాలుగా నష్టపోయారు. ప్రతి అన్నలు కానీ అక్కలు కానీ నాతోటి మహిళలందరూ కూడా చాలా కష్టపడ్డామన్న మేమైతే. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి కూడా ఆదరణ లేదు, అసలు గౌరవం అనేది లేదు. అసలు ఉద్యమం అంటే ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత గొప్పదో అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మేమంతా పోరాడినాము. ఎందుకంటే గత ప్రభుత్వం వారితో పోరాడి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం ఈ అంశాన్ని. ఎందుకంటే మాకు గుర్తింపు అనేది లేదు. మా లైఫ్లో ఖరాబ్ అయిపోయినాయి, మా టైం అయిపోయింది, మా ప్రొఫెషనల్ పోయింది, మా కుటుంబాలను మేము వదులుకొని పనిచేసినాము. మునుపటి శక్తి లేదు, మాకు మునుపటి వయసు లేదు. కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఈ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి ఈ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు తగిన గౌరవం కల్పిస్తున్నందుకు చాలా మేమందరం కూడా రేవంత్ అన్నను ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మేము చాలా అభినందిస్తున్నాము. మరియు ఇంకా ఏంటంటే ఈ రేవంత్ అన్న ప్రభుత్వం మాకు మహిళలకు చాలా పెద్దపీట వేసింది. అది చాలా చాలా హర్షించదగ్గ విషయము. ఈ మహిళలను ఆదరించడం వల్ల దేశానికి, మన తెలంగాణకి, మన భారతదేశానికి కూడా పెద్ద అప్రిషియేట్ దొరుకుతుంది. ఎందుకంటే మహిళలను గౌరవిస్తే, మహిళలను పూజించిన ఎడల దేవతలు ఉంటారు. ఎక్కడ మహిళను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని అంటారు. కాబట్టి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఈ యొక్క కొటేషన్ని గుర్తించి ఆ మహిళలకు మంచి గౌరవం ఇచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు. మేమంతా చాలా అభినందిస్తున్నాము. మేమంతా ఆయనకు గౌరవిస్తున్నామండి. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ కాబట్టి ఉద్యమకారులు అనేది తెలంగాణ రాష్ట్రంలో యావత్తు ప్రజానికం మొత్తం ఉద్యమకారులే. అందులో ప్రభుత్వంలో కొందరిని ఉద్యమకారులను గుర్తించడం కాదు, ఇల్లు తిరిగి గ్రామ గ్రామంలో సర్వే చేసి మహిళలు 150% మహిళలు వాళ్ళ కడుపులో పిండాన్ని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కావాలనేది వాళ్ళు పోరాటం చేసిండు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులు అంటే మహిళలను 50% మహిళలు 50% జెంట్స్ను సమానంగా చూడాలనేది తెలంగాణ కార్మిక సమైక్య కోరడం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. వీడియోలో షేక్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ. జరిగారు
వాట్సాప్ తెలంగాణకు స్వాగతం. మరియు తెలంగాణ కార్మిక సమైక్య 2001 నుంచి వెళ్ళి అలుపెరగని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 100% కార్మికులు ఇప్పటికీ అల్లాడుతూనే ఉన్నారు. వారిని తక్షణమే పట్టించుకోవాలనేది తెలంగాణ కార్మిక సమైక్య డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కార్మికులకు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కార్మికులను అసంఘటిత సంఘటిత కార్మికులను పట్టించుకునే పాపన పోతలేదు. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు వచ్చినా పట్టించుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను కనీసానికి అరగుంటలేని పేదవాడిని పట్టించుకునేలేదు. ఆకలితో అల్లాడుతారు వాళ్ళు. తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ కార్మికుల ఓట్లను, కర్షకుల ఓట్లు, శ్రామికుల ఓట్లు మరి వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడే కనిపిస్తున్నాయి తప్ప కానీ మరి వారిని పట్టించుకుంటలేదు. మరి గవర్నమెంట్ని మేము కోరేది ఒక్కటే, విద్యా వైద్యాన్ని ఫ్రీ చేయాలని చెప్పినాము. అయ్యా మీరు హైదరాబాద్ పేరుతోని హైదరాబాద్ మహానగరంలో సంపన్న వర్గాల ఇల్లు కూలగొడతాలొచ్చు కానీ 180% ఉన్న కార్మిక రంగాల ఇళ్లను మాత్రం కూల్చితే మాత్రము తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో పేద జనం ఎక్కువ ఉన్నారు. వారికి ఖచ్చితంగా వారి ఇళ్ల తెరువు పోతే మాత్రము సహించేది లేదు. ఈ ప్రభుత్వాలు ఆ రోజు ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు పరిపాలన తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైదరాబాద్లో పేదవాళ్ళ ఇళ్ళని కూల్చివేస్తాను. తస్మాత్ జాగ్రత్త, పేదవాళ్ళ ఇళ్ళకు తెరువు వస్తే మాత్రం బాగుండదని ప్రభుత్వాలను మేము హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్, జై తెలంగాణ కార్మిక సమైక్య. జై భీమ్. ఈరోజు గత పాలకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులని గుర్తింపు లేదు. తెలంగాణ కార్మిక సమైక్య 2001 నుండి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంది. దగ్గరగా 25 సంవత్సరాలుగా పోరాటం, అలుపెరగని పోరాటం కలకోటి రామన్న గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైనా ఇప్పుడున్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 250 గజాల స్థలంతో పాటు గౌరవ వేతనంగా 25,000 రూపాయలు ప్రతి ఉద్యమకారునికి ఇవ్వాలని ఈ సందర్భంగా హరిహర కళాభవన్ సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. నేను లింగంపల్లి భిక్షపతి, మునిగడప, గజ్వేల్ తాలూకా, సిద్దిపేట జిల్లా. నేను 1969 ఎడ్యుకేషన్ నుంచి అప్పటి నుంచి తెలంగాణ ఎడ్యుకేషన్ కాదు బ్రహ్మాంజరెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ ఉద్యమంలో ఉన్నాము. తర్వాత 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎడ్యుకేషన్ నడిచినప్పటి నుంచే మేము తెలంగాణ సామూహిక నిరాహార దీక్షలు జరిపించినాము. కానీ జరిగినప్పటి కూడా ఈ ఉద్యమకారులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. 2001 నుంచి వీళ్ళందరూ కూడా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మన ప్రొఫెసర్ జయశంకర్ కానీ వీళ్ళందరూ కూడా మా క్యాంపుకి వచ్చారు. నిరాహార దీక్ష క్యాంపుకు 600 రోజులలో 600 మందిని నిరాహార దీక్షలో కూర్చోబెట్టినాం. అప్పుడు ఆనాడు ఆ క్యాంపుకు హరీష్ రావు గారు, తర్వాత మన ఆయన ప్రొఫెసర్, మన టీచర్, ఇప్పుడు కేసీఆర్ ఆఫీసులో పనిచేసిన ఆయన టీచర్, ఆయన పేరేమో ఉన్నది, ఆయన మా ఊరే సార్, ఆయన ఓఎస్డీగా పనిచేసిన ఆయనే. తర్వాత ఈ మన ఈ యూనివర్సిటీ రవి వీళ్ళందరూ కూడా ప్రతి మీటింగ్ మన ప్రొఫెసర్ మన ఈయన ఇప్పుడు మన ఎమ్మెల్సీ అయింది కదా, ఆయన కూడా వచ్చారు మా క్యాంప్కి. అందరూ వచ్చారు, అందరూ చేశారు. కానీ అయినాక అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన మాకు ఎవరికి కూడా ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. కనుక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తప్పకుండా తెలంగాణ పోరాట వాళ్ళకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా మాకు న్యాయం చేయాలి, నెలవారీ పెన్షన్ ఇవ్వాలి, ప్లాట్ల గురించి జాగాలు కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఏదైతే 25,000 పింఛన్ ఉన్నది, 25,000 పింఛన్ కూడా మమ్మల్ని కొంచెం సాయం చేయాలి, ప్రభుత్వం సాయం చేయాలని మేము విజ్ఞప్తి చేసుకుని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. సంక్షేమ పథకాల అన్నింటిలో మాకు
వాళ్ళకు కూడా మమ్మల్ని గుర్తించాలని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మీరన్నా గత ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది, ఈ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించకుండా మమ్మల్ని కాపాడాలని, కాపాడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఎప్పుడైనా ఎల్లకాలం మేము ఉద్యమకారులు అండదండగా ఉంటుందని మేము దయచేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడైనా గుర్తించండి, ఎందుకంటే కేసులు అయినాయి, పోలీసులు ఎన్నోసార్లు తీసుకుపోయారు, విపరీతంగా కొట్టిర్రు, ఎన్నో దెబ్బలు పడ్డాం, ఎన్నో జైళ్ళ పాలమైన, ఎన్నో సమస్యలలో మనోళ్ళు పోరాటం చేసింది ఎక్కువ ఎస్సీలు బీసీలే. వీళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉన్నోనే కష్టం చేసేది ఈ రాష్ట్రం రావాలని. కాబట్టి చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఎంబడే మాకు ఖచ్చితంగా మీరు అన్నే ఏదైతే మీరు 250 గజాలు ఇస్తారో అదే అమలు చేయండి. ఏదైతే మనకు పెన్షన్ ఇస్తారో ఉద్యమకాలకు పెన్షన్ ఇస్తారు అదే అమలు చేయండి. మేము కొంతమ్మ కోరికలు అయితే మేము కోరుకుంటలేము. మీరు చెప్పిందే మాకు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. తెలంగాణకి ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. మాది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆంధ్ర బార్డర్లో 2014 నుంచి 2021 వరకు అలుపెరగని పోరాటం చేసినాం. అన్ని జిల్లాలు ఒకెత్తుంటే ఈ 33 జిల్లాల్లో మా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉద్యమం వేరే విధంగా జరిగింది. ఆనాడు గత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ పాలనలో ఉద్యమకారులను విస్మరించినందుకు ఉద్యమకారులు అమరులైన కుటుంబాల ఓట్లు బహిష్కరించి కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీల్లో ఉద్యమకారులకు 250 గజాలతో స్థలంతో పాటు 25,000 రూపాయల పింఛను, వాళ్ళకు ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా ఉంటున్నందుకు సోనియా గాంధీకి ముందు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా మాజీ మంత్రి కుందూరు జయవీర్ రెడ్డి గారు, కుందూరు జానారెడ్డి గారు, వాళ్ళ తనయుడు జయవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళ తనయుడు రఘువీర్ రెడ్డి గారు ఎంపీ, మేము ఒకటే చెప్తున్నాం, నల్గొండ జిల్లాలో ఉద్యమకారులు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యమకారులకు కోరుకునేది ఒకటే, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేశారు. ముఖ్యంగా ఆ కీలక ఘటనలో ఉద్యమంలో అమరులైన కుటుంబాలు ఉన్నారు. ఈ ఉద్యమకారుల పిలుపు మేరకు టీఈఎఫ్ స్థాపించిన డాక్టర్ సీమ శ్రీనివాస్ గారికి ఘనత దక్కింది. ఇప్పుడు ఈ సభా ప్రాంగణం కూడా సరిపోదు, ఉద్యమకారులు అందరూ వస్తే. మాకు ఉద్యమకారుల గురించి సర్వే జరగడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ నుంచి అండ్ మళ్ళా సబ్ జైలు నుంచి కూడా ఫోన్లు వస్తే ఎఫ్ఐఆర్ అయిన కేసుల వివరాలు తెలియజేసినాం. అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి, ఎలక్షన్లన్నీ అయిపోయినాయి, మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఉద్యమకారులకు కమిటీ వేసి గుర్తించి ఉద్యమకారులకు అందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు సిరికొండ మధు. జై తెలంగాణ. సూర్యపేట పోయి వద్దమా, జమకు జమా ఎర్రజెండా. సూర్యపేట పోయి వద్దమా, తెలంగాణ మిలేనియం మార్చ్లో అరెస్ట్ అయినాను ట్యాంక్ బండ్ మీద. ఇదంతా మా టీము. మేము సీనన్న ఆదేశాల మేరకు ఈ టఫ్ నుంచి కొట్లాడదామని వచ్చినాము.
మాకు ఏవైతే ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చినారో అవి వెంటనే నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా కొట్లాడదాం అందరం అని వేదిక మీద తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కట్టయ్యేసు, మాది మెదక్ జిల్లా రామంపేట మండలం దొంగలధర్మారం విలేజ్. మేము మా టీం అంతా కలిసి మ్యాచ్ టీం ఇక్కడ ఈరోజు ఉద్యమకారుల మీటింగ్ జరపడం జరిగింది. కావున దయచేసి ఒకరి విన్నపం ఏంటంటే ప్రభుత్వాన్ని కోరేది, ఉద్యమకారులను ఇంతకుముందు కేసీఆర్ గారు గుర్తించలేకపోయాడు కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించారు. కాబట్టి మేము కూడా రేవంత్ రెడ్డి సార్కి ఒక విన్నపం ఏంటంటే మాకు ఒక ఐడి కార్డు, మాకు ఒక 25,000 పింఛన్ లాగా, అదేవిధంగా ఈ 250 గజాల స్థలం ఎట్లయితే వాళ్ళు ఎలక్షన్ టైంలో చెప్పారో అది తప్పకుండా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళు ఎన్ని కింద మీద మార్చాలనుకున్నా ఉద్యమకారులు అప్పుడంటే వదిలిపోయారు, కానీ ఈసారి అందరూ ఏకగ్రీవం అయిపోయారు. ఉద్యమకారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ఇవ్వకపోతే దేనికైనా మేము సిద్ధపడతాం. కాబట్టి మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీకు మేము కూడా అండగా ఉంటాం, జీవితాంతం రుణపడి ఉంటామని మా యొక్క విన్నపం. జై తెలంగాణ చెప్పు, నోటితో చెప్పు. జై తెలంగాణ, జై తెలంగాణ.
నేను చేస్తాను. పంపించింది నేను పంపించు పంపించే పేరు రాపించేద్దాం. పేరు రాస్తే మెసేజ్ వస్తుంది. ఏం పిల్లలు పిల్లలు ఏం చేస్తుంటుంది ఏ మొత్తం ఎదిలా నుంచి తిరిగిండే పోరాడు సూపర్ ఫోటో అయిందన్న అయిందా వీడియో చేసేస్తాం. ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ కలిపేసేస్తాం. సార్ ఒక్కసారి చేయిస్తాను ఫోటోస్ ఫోటోలు వచ్చారు. ఏం ఐడి కార్డు అవసరం లేదు. మీరు ఉన్న నెంబరు ఉన్నట్టు రైట్ 1 2 3 4 5 6 చలో మీరు అందరూ 97 డేట్ ఆఫ్ బర్త్ 97 రాయలా ఇది పంపేనా ఇది మీ పిల్లని పంపి